శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బందార్లపల్లి సమీపంలోని హంద్రీనివా కాలువలో ఈతకు వెళ్లిన తండ్రి కొడుకులు ప్రమాదవశాత్తు నీట మునిగారు. ఈ ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుకు గాలిలో కలిసిపోయాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో కొడుకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు ప్రమాదానికి గురి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బందార్లపల్లి సమీపంలోని హంద్రీనివా కాలువలో ఈతకు వెళ్లిన తండ్రి కొడుకులు ప్రమాదవశాత్తు నీట మునిగారు. ఈ ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుకు కనిపించకుండా పోయాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసు గజ ఈతగాళ్ల సహాయంతో కొడుకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు ప్రమాదానికి గురి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ చేస్తారు. రవితేజ చెప్పండి, ఏదైతే సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో ఈ తీవ్ర విషాదం జరిగింది, తండ్రి కొడుకులు ఒకేసారి ఈతకు వెళ్లి తండ్రి చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కొడుకు కనిపించట్లేదు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రహీం. ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం బందారపల్లి గ్రామ సమీపంలో ఉన్న హంద్రీనివా కాలంలో ఈ రోజు ఉదయం తండ్రి కొడుకులు ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అయితే సుమారు రాము వయసు 40 సంవత్సరాలు ఉంటుంది, తన కుమారుడు వచ్చేసి 8 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే ఇద్దరు కూడా స్థానికంగా గ్రామం పక్కనే ఉన్న హంద్రీనివా కాలువలోకి ఈతకు వెళ్లారు. అయితే ఈత కొడుతున్న సమయంలో అకస్మాత్తుగా లోతైన ప్రాంతం లోకి వెళ్లడంతో ఇద్దరు ప్రమాదవశాత్తు నీటిలో మునిగారు. ఈ ఘటనను గమనిస్తే కొంతమంది స్థానికులు వెంటనే కొంతమందికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులు పోలీసుల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ గాలింపు చర్యలో భాగంగా తండ్రి రాము మృతదేహాన్ని పోలీసులు ఇప్పటికే వెలికి తీశారు. అయితే నీటి ప్రవాహంలో అంటే కుమారుడు కోసం ఇంకా గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పూర్తిగా గజ ఈతకాలు కూడా ఇబ్బంది పడుతుంది. అయితే ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉంటున్న సమయంలో చిన్న పిల్లలు ఆ వాటర్ లో ఏమైనా కొట్టుకొని ముందుకు వెళ్ళిపోయాడన్న కోణంలో కూడా కొంతమంది గజ ఈతగాలు అలాగే రెస్క్యూ టీం కూడా చూస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనను దర్యాప్తు చేస్తారు. అలాగే కాలువలోకి ఈతకు వెళ్లే సమయాల్లో జాగ్రత్త వహించాలని అక్కడ ఉన్న స్థానికులు కూడా హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాలువల దగ్గర అలాగే బావుల దగ్గర ఈతకు వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో తండ్రి మృతి చెందడం అలాగే కొడుకు కనిపించకపోవడంతో తీవ్ర విషాదాలు అయితే అలుముకున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.